బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల అప్పులపై నేడు సవాళ్లు కొనసాగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు అప్పులపై వివరణ ఇచ్చారు. మంత్రి జూపల్లి పంపిన లేఖకు హరీష్ రావు ప్రతిలేఖ పంపారు. సాయంత్రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు చేరుకున్న జూపల్లి బీఆర్ఎస్ నేతలు పొంతన లేకుండా అబద్ధాలాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథకు చేసిన అప్పులను దాస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల అప్పులపై తెలంగాణలో రెండో రోజు సవాళ్లు కొనసాగాయి. బీఆర్ఎస్ అప్పులపై చర్చకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాలు విసిరారు. సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వచ్చేందుకు తాను సిద్ధమని, బీఆర్ఎస్ నేతలు వచ్చేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తీరు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లు ఉందని విమర్శించారు. తాను చెప్పిన అంకెలకు వివరణ ఇవ్వాలని కేటీఆర్కు జూపల్లి సవాలు విసిరారు. ఈ మేరకు అన్ని గణాంకాలను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు వాట్సాప్లో పంపినట్లు చెప్పిన జూపల్లి ఆ గణాంకాలపై చర్చకు సిద్ధమైతే ప్రెస్ క్లబ్కు రావాలని సూచించారు. కేటీఆర్ ను, హరీష్ రావును లెక్కలు మొత్తం తెలుగున్నాయి. రాతపూర్వకంగా సమాధానం ఏమో చెప్పండి. హరీష్ రావు, కేటీఆర్ అండ్ కేసీఆర్, నేను చెప్పింది అబద్ధమైతే నేను దానికి సిద్ధంగా ఉన్నా. మీరు చెప్పింది నిజమనేది కూడా సిద్ధం, మీరు రుజువు చేయగలిగితే మరి మీరేం చేస్తారు? అసెంబ్లీ రమ్మంటే రాలేదు కేసీఆర్. పోనీ ప్రెస్ వాళ్ళకి చెప్పండి రమ్మంటే ఈ రోజు కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వస్తా. నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తానా? మీరు రాజీనామాలు చేస్తారా? ఎమ్మెల్యే పదవులకు బీఆర్ఎస్ పార్టీ రద్దు చేస్తారా? దీనికి సమాధానం రాసుకొని తీసుకొని రండి. మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్కు వస్తానన్న జూపల్లి తోక ముడిచారని విమర్శించారు. ఏం చెయ్యాలో అర్థం కాక డ్యామేజ్ కంట్రోల్కు దిగారని ధ్వజమెత్తారు. అప్పుల విషయంలో జూపల్లి, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కల్లోనే తేడాలున్నాయని అన్నారు. పాలమూరు పౌరుషం ఉంటే జూపల్లి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మొదలేమో నేనే భవన్కి వస్తున్నా అన్నాడు, మళ్ళేమో అమరవీరుల స్తూపం అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటుంది. పూటకో సవాలు, రోజుకో అడ్రస్ లెక్క ఉంది ఇలా ఆ జూపల్లి కృష్ణారావు సంగతి. అసెంబ్లీలో మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ ఎఫ్ఆర్బిఎం కింద, కార్పొరేషన్ల కింద అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పు అంత కలిపి 4,17,000 కోట్లు మాత్రమే. తప్పైతే ఇక్కడే చెప్పండి, నేను రెడీ అని లెక్కలన్నీ కూడా పూసగుచ్చినట్టు అసెంబ్లీలో చెప్పారు. ఒకవేళ నా లెక్క తప్పైతే మీదే గవర్నమెంట్, మీకు అధికారులు ఉన్నారు, వాడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆర్థిక మంత్రి ఉన్నాడు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం అని అసెంబ్లీలో లేచి బల్ల బుద్ధి చెప్తే ఒక్కడు మాట్లాడలే. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు రాసిన లేఖకు సమాధానంగా హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. అప్పులపై తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. అటు సాయంత్రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు చేరుకున్న మంత్రి జూపల్లి, హరీష్ రావు తాను అడిగింది తప్ప ఏదేదో రాశారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ పైన ఏం చేసింది? కాళేశ్వరం అప్పు తీసుకుని కాళేశ్వరమో, పాలమూరు ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిండ్రు. ప్రభుత్వం అప్పు కట్టదు, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ కట్టదు అన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్కు ఆదాయం ఎక్కడిది అంటే ఆ ఆదాయం ప్రజల నుంచి, రైతుల నుంచి ఆ డబ్బులు వసూలు చేస్తారని అడిగిన. దానికి సమాధానం లేదు. మిషన్ భగీరథ తీసుకున్న అప్పు పైసలు ఎవరు కడతారు? ప్రభుత్వం కాదా? మీరు కట్టిండ్రు కదా, మరి మీరు ప్రభుత్వం కట్టకపోతే ప్రభుత్వం ఎందుకు కట్టిండ్రు? మీ అప్పు బకాయిలు కలిపి 8,20,000 కోట్లని మీరు ప్రతి అంకె అక్షరం ఉంది. దేనికి ఎంత ఉంది? 4 పేజీలు రాసినాం. దానికి ఈయన ఒక పేజీ, హరీష్ రావు ఒక పేజీ జవాబు పంపి మేము 4,17,000 కోట్లు అప్పు చేసినాం, మీరెంత అప్పు చేసిండ్రు అని మాట్లాడుతున్నాడు. మరి నేను ఎంత చేసింది, మా ప్రభుత్వం చేసి నేను మాట్లాడలేదే, నేను చాలా చేసి దానిపైన కాదు కదా. నేను నా దానికి కట్టుబడి చెప్పన్నా, ఇప్పటి దాని కూడా ఆ నోట్లకి వెళ్ళి వాళ్ళ మాటనే వస్తలేదే. మేము అబద్ధమైతే, మా మాటలు అబద్ధమైతే మేము రాజీనామా చేస్తాం ఎందుకు చెప్తలేరు మరి?